బెట్టింగ్ యాప్లో ఈడీ కేసు నమోదైంది. 29 మంది సినీ సెలబ్రిటీలతో పాటు కంపెనీలపై కేసు నమోదు చేశారు. హీరో విజయ్ దేవరకొండతో పాటు రానా, మంచు లక్ష్మిపై ఈడీ కేసు నమోదైంది. ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, శ్రీముఖిలపై కేసు నమోదు చేశారు ఈడీ అధికారులు. హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు విచారణ చేస్తుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్లపై పీఎంఎల్ఏ కింద కేసు విచారణ చేపట్టనున్నారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు లైవ్ లో. ప్రవీణ్, దీనికి సంబంధించిన ఏదైతే ఈ సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఈడీ కేసు లోపల గత నెల అయితే మార్చి నెల లోపలనే ఈ యొక్క ఏదైతే మియాపూర్ పోలీస్ స్టేషన్ ఉందో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళ యొక్క 29 మంది పైన ఒక వ్యాపారవేత్త ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా అయితే ఆ యొక్క మియాపూర్ పోలీసులు మొత్తం టోల్గా వీళ్ళని విచారణ జరిపిన నేపథ్యంలో వీళ్ళ లోపల కొంత ప్రముఖులు కూడా ఉండడం, విజయ్ దేవరకొండ అండ్ దగ్గుపాటి రానా, అదేవిధంగా ప్రకాష్ రాజ్తో పాటు అనన్య, శ్రీముఖి, ప్రణీతతో పాటు కొంతమంది యూట్యూబర్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. యూట్యూబర్స్ కూడా భయ్యా సన్నీ యాదవ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. భయ్యా సన్నీ యాదవ్ ను ఎన్ఐఏ అధికారులు కూడా రీసెంట్ గా అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ విధంగా ఈ క్రమం లోపలనే వీరికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే నేపథ్యంలో భారీ ఎత్తున వారి నుండి బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ప్రమోటర్స్ ఉంటారో వారి యజమాన్యాల నుండి కూడా భారీ ఎత్తున అయితే అమౌంట్ ను తీసుకున్నట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించిన ఏవైతే వీళ్ళు బెట్టింగ్ యాప్ లో వచ్చినటువంటి ఆదాయం ఉంటుందో ఆ ఆదాయానికి సంబంధించినటువంటి ఏ విధమైన అయితే ఐటీ రిటర్న్స్ చూపని కారణంగా అయితే ఈ యొక్క ఈడీ అధికారులు అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు మొత్తం టోటల్గా పూర్తిగా వీళ్ళ 29 మందిని ఈడీ అయితే విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ మొత్తం టోటల్ గా చూసుకుంటే దీంట్లో విజయ్ దేవరకొండ ఇప్పటికే A23 అనే కంపెనీతో తనకు 2026 లోనే అగ్రిమెంట్ అయిపోయిందంటూ కూడా అయితే మీడియా ముందు వివరణ కూడా ఇచ్చారు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ కూడా నాకు 2017 నాకు దాంతో సంబంధం లేదు అంటూ కూడా చెప్పారు. మరికొంతమంది తెలియక చేశాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ దాన్ని మొత్తం టోటల్ గా చూసుకుంటే ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశం పైన కూడా ఈడీ అధికారులు ప్రశ్నించే దిశగా అయితే కొనసాగుతున్నారు. కాబట్టి 29 మంది సినీ ప్రముఖులు ఉన్నారు, దాంట్లో యూట్యూబర్స్, ఫేమ్ అయినటువంటి యూట్యూబర్స్ కూడా ఉన్నారు. కాబట్టి ఈడీ వీళ్ళనందరినీ మొత్తం టోటల్ గా దీనికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల అంశాలపైనే మొత్తం టోటల్ గా ప్రశ్నిస్తుందని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.